मोहब्बत अच्छी देना। मेरे घर को मैं देखूं, इस पूरे शहर को संभालने की जिम्मेदारी वो मुबारक दुआ आप है और कह कशा। इस्लाम ऐसे बेहयाई तो नहीं है कि जाकर आप पार्कों में बैठ जाओ, गैरों के साथ बातचीत करते रहो, फोनों में गैरों से बात करते रहो। माँ कहती है कि बेटी आजा, क्या कर रही, तू जा, तेरी नमाज तू पढ़ ले, मुझे कोई जरूरत नहीं है। दादी, मेरा बच्चा रात के 10 बजे 11 बजे टेलीफोनों में पढ़कर आ रहा है कि या नहीं आ रहा है? मेरा बच्चा कोल्ड ड्रिंक के बहाने से शराब पी रहा है कि या नहीं पी रहा? मेरा बच्चा चॉकलेट के बहाने से कुछ खा रहा है या नहीं खा रहा है? बेटी कहाँ जा रही है, मेरी बहू कहाँ जा रही है, मैं किस जगह जा रही हूँ? तो मेरी माँ बहनों, इन चीजों को करो। आजाद करते हैं अब लगा का शाम को 6 बजे तक प्रोग्राम अनस जाओ एक एक जने जाओ जल्दी हो। शीमा बेटी का नाम नजर आया। आ जाओ मदीन भाई हम देखो ओके। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। అందరికీ నమస్కారం। హాజీ మునోర్ హుసేన్ గారు మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మరియు హాజీ మొహిద్దీన్ గారు వీరు అన్నదమ్ములు. వీరి యొక్క తండ్రి గారైన స్వర్గీయులు ఖుద్దూస్ గారు యొక్క పేరుతో 2011లో ట్రస్ట్ స్థాపించి గత 13 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా ఈ రోజు వరకు 1575 పెళ్ళిళ్ళు వీరు చేశారు, అంటే పేదవాళ్ళకి. మరియు దాని తర్వాత పేద మహిళలు ఎవరైతే పని చేయలేకపోతారో, వాళ్ళకి ఏది వృత్తి తెలియదు, అలాంటి వారికి కూడా ఉచితంగా టైలరింగ్ నేర్పించి వాళ్ళకు కూడా ఒక జీవితంలో ఒక దారి చూపించిన సంస్థ ఇది. అదేవిధంగా ప్రతి సంవత్సరం పేద ముస్లిం పిల్లలకి ఉడుగులు కూడా చేస్తున్నారు. మరియు అదేవిధంగా కరోనా కష్టకాలంలో ఏ పరిస్థితి మనం చూసాం, మన ఇంటి ముందర లేకపోతే మనం ఇంటి వెనకాల ఇంటి పక్కన మనుషులు చచ్చిపోతుంటే తినేదానికి అవస్థలు పడుతుంటే ఆ కాలంలో కూడా, ఆ కష్టకాలంలో కూడా ఈ ఖుద్దూస్ ట్రస్ట్ ద్వారా అనేక వందల మందికి బియ్యం పంపిణీ చేసి ప్రొవిజన్స్ కూడా పంపిణీ చేసిన యొక్క సంస్థ ఖుద్దూస్ ట్రస్ట్. మరియు అదేవిధంగా పేద పిల్లలు ఉర్దూ అరబ్బీ నేర్చుకోవాలని వాళ్ళకి సరైన విద్య అందకపోవడంతో నెల్లూరు నగరంలో సుమారు 5 సెంటర్లు స్థాపించి అక్కడ పేద పిల్లకాయలకి ఉర్దూ అరబ్బీలు కూడా నేర్పిస్తూ ఈరోజు పరివార్ ఫంక్షన్ హాల్లో ఎవరైతే ఈ ఉర్దూ అరబ్బీలో ఉత్తీర్ణులయ్యారో వారికి ఈరోజు బహుమతులు ఇచ్చేదానికి ఒక బృహత్తరమైన కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది. మరి ఒకటే చెప్పదనుకుంటున్నాం, అంటే ఈ విధంగా ట్రస్టులు పెట్టి సొంత డబ్బులు కూడా ఖర్చు చేసి మరియు దాతలు ఇచ్చిన డబ్బులు కూడా దాంట్లో కల్పించుకొని ఒక ప్రజా సేవ చేయడం చాలా గొప్ప విషయం. కావున ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం, వారు ఇంకా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసి పేదలను ఆదుకొని వాళ్ళ జీవితాలు బాగు చేయాలని దువా చేస్తున్నాం. హాజీ మునవర్ గారు, హాజీ మొహిద్దీన్ గారు వాళ్ళ కొడుకులు వాళ్ళ నాన్న పేరు పెట్టి ఖుద్దూస్ ట్రస్ట్ అని నడిపిస్తున్నారు. చాలా బాగా అది ఇంప్రూవ్మెంట్ అవుతా దానికి సంబంధించిన కొన్ని అరబీ మద్రసా ఆడపిల్లకాయలకి మద్రసా పేరు మీద ఒక్కొక్క బ్రాంచ్లో కనీసం ఒక 40-50 మంది పిల్లకాయలు చదువుతున్నారు. వాళ్ళకి అక్కడ టీచర్లని పెట్టి వాళ్ళ జీతాలు సెక్షను
ఇవన్నీ ఈ ట్రస్ట్కే సమానిస్తూ ఉంది. ఇంకా ఈ ట్రస్ట్ ద్వారా బీద వాళ్ళకి ఎవరైనా చచ్చిపోయినారు అనాథులు వాళ్ళకి బండి పెట్టడం, వాళ్ళకి గుడ్డలు అన్నీ అరేంజ్మెంట్ చేయటం ఇవన్నీ ఫుద్దూస్ ట్రస్ట్లో జరుగుతున్నాయి. ఇంకా పెళ్ళిళ్ళు అనే ఒక సంస్థ అది వాళ్ళు జరుపుతుంటారు. కనీసం నెలకి 10 పెళ్ళిళ్ళు వాళ్ళు బీద పిల్లకాయలు చేస్తున్నారు. కనీసం 20,000 రూపాయలు 25,000 రూపాయలు ఆ పెళ్ళిళ్ళకి ఖర్చు పెట్టి ఫండ్స్ వసూలు చేసి ప్రతి దగ్గర మొహిద్దీన్ అనే అతను నెల్లూరు అంతా తిరిగి చేసి ఆ ట్రస్ట్ ఒక సంస్థని నిరూపించారు. అది బాగా జరుగుతుంది. ఈరోజు కూడా ఆ ట్రస్ట్ దారే ఇక్కడ ఒక ప్రోగ్రాం ఆడపిల్లకాయలకి మద్రసాలో చదువుతున్న ఆడపిల్లకాయలకి లేడీస్కి వాళ్ళు ఇనాములు ఇవన్నీ జల్సా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఫంక్షన్ ఇది లాస్ట్ సంవత్సరం రంజాన్ వస్తుంది కాబట్టి ఆ సంవత్సరం లాస్ట్లో ఒక ప్రోగ్రాం పెడతారు. పిల్లకాయలు చదివిన పిల్లకాయలకి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వటం, వాళ్ళకి అంతా ఉత్సాహపరిచేదానికి కొంత కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ జరుగుతుంటాయి. దేవుడు ఇంకా ఈ ట్రస్ట్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి చేసే దాతలకంతా చాలా పుణ్యం ఇది. పెళ్ళిళ్ళకి కానీ అనాథ పిల్లకాయలకు కానీ ఇవన్నీ జరుపుతుంటారు. కాబట్టి వీళ్ళకి చాలా మంచి సంస్థ. దీంట్లో లెక్క పక్క అంతా కరెక్ట్గా ఉంటుంది. దీంట్లో దాన ధర్మ ఇచ్చేవాళ్ళంతా దీనికి సహకరించి దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇవాళ మా ట్రస్ట్ పెట్టి 13 సంవత్సరాలు అయింది. అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. పర్ఫెక్ట్గా చేస్తున్నాం. 12 సంవత్సరాల నుంచి వేరే వాళ్ళలాగా ఒక సంవత్సరం పెట్టి తీసేయడం కాకుండా 100% అన్ని సౌకర్యాలు, అన్ని పెళ్ళిళ్ళు కానీ ఒడుగులు కానీ హాస్పిటల్లో అనాథులు చచ్చిపోయినా కానీ అనేక కార్యక్రమాలు మేము చేస్తున్నాం. జియా గారు చెప్పినట్టు ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా మా కాడ స్టేట్మెంట్స్ ఉన్నాయి. మా కాడ అన్ని రికార్డు ఉంది మా కాడ. ఇలాంటి ఇంకా మీరు ఇప్పుడు మా ట్రస్ట్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఇది కూడా చేసేస్తున్నాం. మీరు ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళు డబ్బులు దీంట్లేసి ఈ ట్రస్ట్ బాగా ఎవరికైనా అడగండి. మా ఫుద్దూస్ ట్రస్ట్ గురించి ఏ ఒక్కటి కూడా రిమార్క్ లేకుండా 12 సంవత్సరాలు చేసుకుంటున్నాం. అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కటి ఇప్పుడు వేరే దీంట్లో కొత్తగా వృద్ధాశ్రమం పెట్టాలని స్థలం చూస్తున్నాం. దానికి కూడా వృద్ధాశ్రమం పెట్టడానికి మేమందరం మా అన్నదమ్ములు, మా అన్న నేను ఇద్దరే ఉండేది, మేమిద్దరం కలిసి తిరిగి చేస్తున్నాం. నమస్కారం. ఫుద్దూస్ ట్రస్ట్ ద్వారా పేద ఇంటి ఆడబిడ్డలకి పెళ్ళిళ్ళు చేయడం చిన్న విషయం కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి ట్రస్ట్ నడపడం అంటే ఒక బాధ్యతగా తీసుకునే వాళ్ళు ఇంత కష్టపడి రాత్రి మౌళ్ళు నిద్రాహారాలు మాని ఈ మొహిద్దీన్ భాయి తిరిగి చూస్తుంటే మా అందరికి చాలా గర్వకారణం. ఎందుకంటే ఒక ఆడబిడ్డకి పెళ్లి చేయాలంటే ఆ ఇంట్లో ఆడబిడ్డ తల్లిదండ్రులకు తెలుస్తున్న వాళ్ళ బాధ ఏందో. అలాంటిది ఒక నెలకి 10 నుంచి 25 మధ్యలో పెళ్ళిళ్ళు ఒక నెలకు చేస్తున్నారు. ఎంత కష్టపడితే వాళ్ళు ఆ విధంగా పెళ్ళిళ్ళు చేయగలుగుతున్నారు. వితంతువులకి పింఛను కూడా వాళ్ళు చాలా ఆర్థికంగా ఇబ్బంది ఉండే వాళ్ళకి మరియు వాళ్ళకి ఎవరు అనాథగా ఉండే వాళ్ళకి వీళ్ళందరికీ వీళ్ళు హెల్ప్ చేస్తూ పింఛన్లు ఇస్తూ పేదవాళ్ళకి ఆదుకుంటూ టైలరింగ్ నేర్పిస్తూ చిన్నపిల్లలకు కూడా చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు. ఈ ట్రస్ట్ ఇంకా బాగా అభివృద్ధి చెంది ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.